And today we are going to see one more portion what has happened after Jesus Christ died. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత జరిగిన ఒక సందర్భాన్ని సాయంకాల సమయంలో మనం ధ్యానిద్దాము. Very very important events. ఎంతో ప్రాముఖ్యమైన సంఘటనలు ఇవి. Very useful in our spiritual life. మన ఆత్మీయమైన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. When they crucified him, ప్రభువును వారు సిలువ వేసినప్పుడు they were all there till his death. ఆయన మరణము వరకు వారందరూ అక్కడే ఉన్నారు. Because they wanted to see that he is dead. ఎందుకొరకు ప్రభువు చనిపోవులాగున వారు నిర్ధారించుకోవాలనుకున్నారు. And when it was declared that he is dead, ఆయన చనిపోయాడని వెల్లడి చేయబడిన తర్వాత oh what a great comfort they have. వారు ఎంతగా ఆదరణ పొందారు. Especially Jews. ప్రాముఖ్యంగా యూదులు. Bible says he came for the Jews. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఆయన తన వారి యొద్దకు అనగా యూదుల యొద్దకు వచ్చారు. And they rejected him. కానీ వారు ఆయనను నిరాకరించారు. They crucified him. వారు ఆయనను సిలువ వేశారు. They shouted, crucify him, crucify him. వారందరూ కూడా ఏక స్వరముతో ఆయనను సిలువ వేయుడి, సిలువ వేయుడని కేక వేశారు. They crucified. వారు సిలువ వేశారు. And then he died. తరువాత ఆయన చనిపోయాడు. It was sure, they made it very sure. These Pharisees, this priest, high priest, you think when they said died and they went away, no, I don't think they might have come and seen really whether he's dead or not. వారు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారంటే అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న యాజకులు వారందరూ కూడా నమ్మేసి మామూలుగా వెళ్ళిపోయి ఉంటారా? నేనైతే అనుకోను. వారు వచ్చి దగ్గరికి ఎంతో క్షుణ్ణముగా పరీక్షించి ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళుండొచ్చు. They were so comfort. వారు ఎంతో ఆదరించబడ్డారు. The great hindrance in their life has gone. వారి జీవితంలో ఉన్న గొప్ప ఆటంకము తొలగిపోయింది. Always he was condemning the sin in their life. వారి జీవితంలో ఉన్న పాపమును ఎప్పుడు కూడా నిందిస్తూ వచ్చేవాడు. And they were unable to bear that. వారు దాన్ని ఏమాత్రం కూడా They సహించలేకపోయారు. got fed up with that. వారు దాన్ని బట్టి విసిగిపోయారు. That's the reason. Because of the hatredness, they have crucified him. వారికున్న ఆ ఈర్ష్య, వారికున్న ఆ ద్వేషమును బట్టి ప్రభువును సిలువకు అప్పగించారు. After his death, ప్రభు యొక్క మరణము తర్వాత he was buried. He kept in the tomb. ఆయనను సమాధిలో భూస్థాపన చేశారు. They all went away. వారు ఇంకా వెళ్ళిపోయారు. Oh, they were very happy. వారు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. Because this great man of hindrance in our life has gone. ఎందుకంటే వారి జీవితంలో ఎంతో ఆటంకంగా ఉన్న ప్రభువు ఇప్పుడు వెళ్ళిపోయాడు. Some of them వారిలో కొద్దిమంది suddenly remembered. వారికి అనుకోకుండా ఒక జ్ఞాపకానికి వచ్చింది. This man said, on the third day I will rise again. ఈయన అన్నాడు కదా, మూడవ దినాన నేను తిరిగి లేస్తానని. Again they started, their hearts were started troubling. మరలా వారి హృదయాలు కలవరపరచబడ్డాయి. He said he will rise again. ఆయన మరలా లేస్తానన్నాడు. And now we have buried him. ఇప్పుడు మనం ఆయనను భూస్థాపన చేశాము. Disciples will come. శిష్యులు వస్తారు. Take the body away. ఆయన యొక్క దేహాన్ని తీసుకొని వెళ్తారు. And then declare that he rose again. ఆయన తిరిగి లేచాడని అంతటా ప్రచురపరుస్తాడని. Another confusion started in their life. ఇప్పుడు వారి జీవితంలో ఇంకో కలవరం Then ఆరంభించబడింది. they all gathered together. వారందరూ కూడుకున్నారు. Emergency meeting. అత్యవసర సమావేశం. All Jews elders, యూదుల పెద్దలందరూ వచ్చారు. high priest, everyone they gathered. పెద్దలు, యాజకులు అందరూ కూడుకున్నారు. They went to Pilate. వారు పిలాతు యొద్దకు వెళ్ళారు. And that Pilate, they were all went there. Somebody went and told them, all these high priests and the priests have come. బహుశా వీరందరూ పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు అనుండవచ్చు, అయ్యా అదిగో యాజకులు, శాస్త్రులు అందరూ వచ్చారు నిన్ను కలవటానికి. Pilate was not out and out ready to crucify him. పిలాతు నిజంగా ప్రభువుని సిలువ వేయటానికి అంటే దానికి అనుకూలంగా తాను లేడు. Because of force of these people. ఈ యొక్క ప్రజల బలవంతమును బట్టి And he has to crucify him. ఆయనను సిలువ వేయాల్సి వచ్చింది. So now when he was restful in the house and these all people went there, somebody told, sir, big mob came. This high మళ్ళెందుకు వచ్చిన తలనొప్పి. పిలాతు చక్కగా పడుకొని విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఎవరు వెళ్ళి, అయ్యా మరలా పెద్ద గుంపు వచ్చారు నిన్ను కలవటానికంటే మరలా ఎందుకు వచ్చారు వీరు అనుకొని విసుకొని ఉండవచ్చు. తలనొప్పి వీళ్ళతో పెద్ద తలనొప్పి. What else I can do for them? మరలా ఇంకా వారికి ఏం చేయాలి? Whatever they have done it. వారు అడిగినంత వారు చేశారు కదా, అయిపోయింది. What for they have come?
వారు ఎందుకు వచ్చారు? Emo sir, they are calling you. ఏమయ్యా తెలియదు, వారైతే నిన్ను పిలుస్తున్నారు. He came out. ఆయన బయటకు వచ్చాడు. Then he said, what for you have come? అప్పుడు అడిగాడు, ఎందుకొరకు మీరు వచ్చారు? Sir, this deceiver. అయ్యా ఈ మోసగాడు He said when he was alive, తాను బ్రతుకున్నప్పుడు తాను అన్నాడు he will die. ఆయన చనిపోతాడు, Third day he will rise again. మూడవ దినాన తిరిగి లేస్తానన్నాడు. And by any chance, ఒకవేళ ఏదన్నా ఒక అవకాశం ఉండి these disciples come, ఈ శిష్యులు వచ్చి take the body away. ఆయన దేహాన్ని దొంగలిస్తే Our situation will become worse than the beginning. మా యొక్క పరిస్థితి ఆరంభము కంటే ఇంకా దౌర్భాగ్యంగా దిగజారుతుంది. Then the Pilate said, then what do you want me to do? అప్పుడు పిలాతు అన్నాడు, సరేనయ్యా నేనేం చేయాలి? You want me to come and sit at the gate? మేము వచ్చి ఆ ద్వారం దగ్గర కూర్చోాలని నువ్వు కోరుకుంటున్నారా? What can I do? నేనేం చేయాలి? Nothing. Make a perfect security. అయ్యా ఏది కూడా కాదు కానీ నువ్వు అక్కడ సంపూర్ణమైన జాగ్రత్త అయిన భద్రతను ఏర్పాటు చేయి. Nobody should reach. ఎవరు కూడా అక్కడికి చేరుకోకూడదు. And declare 144 section. అక్కడ 144 సెక్షన్ ని నువ్వు అక్కడ డిక్లేర్ చేయి. In 1 kilometer area. దాని అంటే ఆ సమాధి చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు Nobody should be seen. ఎవరు కూడా కనబడకూడదు. You give order, shoot at the sighter, sighter the shooter. You declare that order. నువ్వు ఆ డిగ్రీని కూడా ఆర్డర్ ని కూడా వెల్లడి చేయి. He said, take the security, do whatever you like. సరే మీకు కావాల్సిన భద్రతను తీసుకోండి, మీకు నచ్చినట్టుగా చేసుకోండి అన్నాడు. We'll read that portion and go further. ఆ సందర్భాన్ని చదువుకొని ముందుకు వెళ్దాము. Very interesting. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. Matthew chapter 27. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము verse 60. 60వ వచనము. Verse 60 to 66, only 6 verse. Let us read it loudly. 60 నుండి 66 వచనాల వరకు మార్చి చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 60వ వచనం మొదలుకొని 66 వరకు మార్చి చదువుకుందాము. Open your Bible. దయచేసి అందరూ మీ బైబిల్ తెరవండి. And open your mouth also. దయచేసి మీ నోర్లు కూడా తెరవండి. And read it. బిగ్గరగా Read చదువుకుందాము. it loudly. బిగ్గరగా చదవండి. Yes. తాను రాతితో తులిపించుకొనిన క్రొత్త సమాధి దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలనలో పిలాతు నొద్దకు కూడి వచ్చి కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండునని చెప్పిరి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. This is what happened after his death also. They were not peaceful. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము తరువాత కూడా వారు నెమ్మదిగా ఉండలేకపోయారు. There was a great confusion in their heart. వారి హృదయంలో గొప్ప కలవరం ఉండింది. Their hearts were troubled. వారి హృదయాలు కలవరపరచబడ్డాయి. Always it is being troubled. ఎల్లప్పుడు కలవరంలో ఉండేది. After his death, ప్రభు మరణము తరువాత even then their hearts were troubled. అయినా ఇంకా వారి యొక్క హృదయం కలవరంలోనే ఉండింది. They remember. వారికి జ్ఞాపకానికి వచ్చింది. This deceiver said, ఈ యొక్క వంచకుడు అన్నాడు, he will rise again on the 3rd day. ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. If something happens, ఒకవేళ ఏదైనా జరిగిందా, our situation will be worse than the beginning. మన యొక్క పరిస్థితి ఆరంభము కంటే ఎంతో దయనీయకముగా ఉంటుంది. It would be better if we have not crucified him. ఒకవేళ ఆయనను సిలువ వేయకుండా ఉండుంటే బాగుండేది. But it is horrible if he rise again from the dead. ఒకవేళ ఆయన సమాధుల నుండి తిరిగి లేచాడా, ఇంకా పరిస్థితి గందరగోళమే భయంకరంగా ఉంటుంది. This world is filled with hindrances. ఈ యొక్క లోకమంతా కూడా
ఆటంకములు అభ్యంతరములతో నింపబడింది. Always the work of the devil is bring hindrances in the life of the people of సాతాను God. యొక్క పని ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క ప్రజల జీవితంలో ఆటంకాలు తేవటం, Hindrance in the families. కుటుంబాల్లో ఆటంకాలు, Hindrance in individual life. వ్యక్తిగత జీవితంలో అభ్యంతరాలు. How many people they are facing hindrance in their life? ఎంతమంది వారి యొక్క జీవితాల్లో ఆటంకాలను ఎదుర్కొంటున్నారు? The devil will try to do as harm as he can. సాతానుడు ఎంత వీలైనంత మట్టుకు అంతగా ప్రయత్నం But చేస్తాడు. let us remember one thing. కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, There is no hindrance which our God can overcome. మన ప్రభువు జయించలేని ఆటంకం అంటూ ఏది లేదు. I always preach, నేను ఎప్పుడు బోధిస్తాను, even in the open air. బహిరంగ సువార్తల గురించి చెప్తాను. No one in the world can stop preaching of the gospel. సువార్త ప్రకటించటము లోకములో ఎవరు ఆపలేరు. No one in the world. లోకంలో ఎవరు ఆపలేరు. It's a challenge. ఇది సవాలు. No one can stop. Let them try. ఎవరు కూడా ఆపలేరు. ప్రయత్నించండి. ఎన్ని ప్రయత్నిస్తారో. People are trying. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. Impossible. అది అసాధ్యము. No one can stop. ఎవరు కూడా ఆపలేరు. Okay. Now I am preaching. ఇప్పుడు నేను బోధిస్తున్నాను. You may kill me. నన్ను చంపేయచ్చు. You think the work is stopped? పరిచర్య ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా? They have killed Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని చంపేశారు. You think that work was ceased? మీరు అనుకుంటున్నారా అక్కడ పరిచర్య అంతటితో ఆగిపోయిందని? It was increased. ఇంకా అభివృద్ధి పొందింది. Oh, the foolish people of this world, they don't know. The more hindrance, no more prosperity. ఓ ఈ లోకంలో ఉండే వెర్రి వారికి అర్థం కాదు, ఎంతగా అభ్యంతరపరచబడుతూ ఉంటే అంతగా దేవుని యొక్క పరిచర్య విస్తరించబడుతూ ఉంటుంది. No one can stop preaching. ఎవరు కూడా సువార్త ప్రకటించటమును ఆపివేయలేరు. They can do anything. వారు ఏదైనా చేయవచ్చు. God can find his own way. దేవుడు ఆయన సొంత మార్గమును కనుగొంటాడు. Till he comes, the gospel will be preached. ఆయన వచ్చు పర్యంతరము సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. Secondly, రెండవదిగా the table we have every Sunday in our midst. ప్రతి ఒక్క ఆదివారం మన మధ్యలో ఉంచబడే ప్రభు బల్ల. No one can stop it. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. No one means in the whole world, no one can stop. ఎవరు కూడా అంటే లోకంలో ఏ శక్తి అయినా ఏ అధికారైనా ఎవరు కూడా ఆపలేరు. Jesus said, యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, do this till I come. నేను వచ్చు పర్యంతరము దీన్ని చేయుడి అన్నాడు. If somebody can stop, ఎవరైనా ఆపేయాలనుకున్నారు అనుకోండి, why did he say that? ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు? Do this till I come. నేను వచ్చు పర్యంతరము దీన్ని చేయడు అన్నాడు. Because the Lord knows that no one can stop. This is the work of God. ప్రభువుకు చాలా బాగా తెలుసు అది దేవుని యొక్క పని కాబట్టి ఎవరు ఆపేలేరు. They can lock up this house of God. వారు ఈ దేవుని మందిరానికి తాళాలు వేయవచ్చు. Do you think their work will stop? మీరు అనుకుంటున్నారా తాళాలు వేస్తే పరిచర్య ఆగిపోతుంది? Highly impossible. అసాధ్యము. That is the foolishness. అది బుద్ధిహీనత. Now these people said, ఇప్పుడు మీరు అనుకున్నారు, he came to the Pilate మనము పిలాతు దగ్గరకు వచ్చాము, and they told him, పిలాతుతో వీరు అన్నారు, please you do something, put a security that no one can meddle with the body of Christ. అయ్యా మీరు ఎంతగా భద్రత అక్కడ ఏర్పాటు చేయండి, సమాధికి ముద్ర వేయండి, ఎవరు కూడా ప్రభు యొక్క దేహమును దొంగలించకుండా చూడండి అన్నాడు. They came వారు వచ్చారు and they did everything perfectly. వారు చేయవలసిన పనులన్నీ కూడా పరిపూర్ణంగా చేశారు. More security staff has been posted there for emergency duty. అక్కడ అధిక సంఖ్యలో సైనికులందరినీ కూడా అత్యవసరముగా భద్రత కొరకు ఉంచారు. Day and night they have to watch. రాత్రింబవళ్ళు వారు కావలి కాయాలి. And they can't sleep. వారు నిద్రపోకూడదు. Day and night they must watch. వారు దివారాత్రులు కావలి కాయాలి. Otherwise the later thing will be worse than the past. ఎందుకంటే వారు ఆ విధంగా చేయలేదా మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది. If we rise again, ఒకవేళ ఆయన తిరిగి లేచాడా, there is nothing greater than that. దానికన్నా గొప్పది ఇంకా ఏది కూడా ఉండదు. And whole of our efforts will go. ఇంకా మన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. Everything will go in waste. అంతా కూడా వ్యర్థమైపోతాయి. This is the work of the devil. ఇది సాతాను యొక్క పని. Not only on those days, ఇప్పుడు ఆ దినాల్లో మాత్రమే కాదు, even today, ఈ దినాల్లో కూడా in how many families
ఎన్ని కుటుంబాల్లో the devil is bringing hindrances. సాతానుడు అభ్యంతరాలు ఆటంకాలు తెస్తున్నాడు. Very, very hindrance. ఎన్నో అభ్యంతరాలు. Hindrance in our house. ఇళ్లలో అభ్యంతరాలు. Hindrance in our personal life. మన వ్యక్తిగత జీవితంలో ఆటంకాలు. Hindrance in our job. మన యొక్క ఉద్యోగాల్లో ఆటంకాలు. Hindrance in our ministry. పరిచర్యలో ఆటంకాలు. Devil will try all the ways and means to stop. He cannot do it. సాతానుడు అన్ని విధాలుగా వాడు ప్రయత్నం చేసి ప్రయాసపడతాడు, కానీ దాన్ని మాత్రము ఆపలేడు. He cannot do it. వాడు చేయలేడు. Herod was the king. హేరోదు రాజు. And he knew that Jesus Christ rose again from the dead. యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో అనగా సమాధిని గెలిచి తిరిగి లేచాడని తెలిసింది. And he heard about it. దాని గురించి విన్నాడు. Then there was no way. ఇంకా వేరే మార్గము లేదు. You have to stop the work of God. దేవుని యొక్క పనిని తాను ఆపేయాలి. Hindrance will be there till our Lord comes. మన ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆటంకాలు అభ్యంతరాలు ఉంటాయి. Don't wonder when you face some hindrance and problems in your spiritual life. మీ ఆత్మీయమైన జీవితంలో కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యపోవద్దు. That's bound to come. అవి వస్తాయి. And no one can escape. ఎవరు కూడా తప్పించుకోలేరు. The devil will bring hindrance in each and every one of our life. సాతానుడు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో అభ్యంతరాలు, ఆటంకాలు తెస్తాడు. Always be after us. వాడు ఎప్పుడు కూడా మన వెనువెంటే ఉంటాడు. All new problems he will create. ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త సమస్యలు సృష్టిస్తూనే ఉంటాడు. But never worry, never bother. కానీ ఏ మాత్రం కూడా చింతించొద్దు, ఏ మాత్రం కూడా Our పట్టించుకోవద్దు. Lord is greater than all the problems, all the hindrances. మన యొక్క ప్రభువు సమస్యలన్నిటికంటే, అన్ని ఆటంకముల కంటే అధికముగా హెచ్చించబడిన వాడు. Many times we are discouraged చాలాసార్లు మనము నిరుత్సాహపడతాము. because of the situation in the life. ఎందుకు? మన జీవితంలో ఉండే పరిస్థితులను బట్టి. Everything against me. ఏ పరిస్థితి చూసినా అయ్యో అన్ని నాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు ఆ మాట? ఆ మాట ఎవరన్నారు? ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట? సండే స్కూల్ పంపిస్తాం చెప్పకపోతే సండే స్కూల్ కి పంపిస్తాను. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అగైన్స్ట్ మీ. ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నాయన్నాడు. ఎవరు? హబక్కుక. యాకోబు అన్నాడు. యాకోబు అన్నాడు. He said, all these things are against me. తనన్నాడు, అయ్యా ఈ పరిస్థితులన్నీ నాకు విరుద్ధంగా ఉన్నాయి. They were not against him. అవి తనకు విరుద్ధంగా లేవు. It was all working together for him to bring him and make him to stand before this king Pharaoh, and then that Pharaoh he may bless Pharaoh king. తాను అనుకున్నట్టుగా పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగా లేవు, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా కలిసి తనకు అనుకూలత కొరకు, తన మేలు కొరకు తాను ఫరో ఎదుట నిలబడుట కొరకు పనిచేస్తూ వచ్చాయి. Anybody knows the reference? ఎవరికన్నా ఆ వచనం తెలుసా ఎక్కడుందో? Take up soon. త్వరగా తీసి చెప్పండి. Book of Genesis. ఆదికాండము 'I'm getting very good. Genesis chapter 42. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనము. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పిత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగానున్నవని వారితో చెప్పాను. All are against me. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నాయి. How many times you said? ఎన్నిసార్లు నువ్వు ఈ మాట అన్నావు? How many times you told that what is this my life? After being born again, the more I want to live for the Lord, more hindrance in my life. ఎన్నిసార్లు నువ్వు అంటొచ్చావు, నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయనను ఎంత ఎక్కువగా వెంబడించాలి అనుకుంటే ఇదేంటి పరిస్థితులన్నీ ఇంత వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంతగా నన్ను బాధిస్తున్నాయని. All these things are against me. ఇవన్నీ నాకు ప్రతికూలముగానున్నవి. The Lord might have heard this. ప్రభు ఈ మాట వినుండవచ్చు. He might have laughed. తాను విని నవ్వుండవచ్చు. You don't know. నీకు తెలియదు యాకోబు, what blessings are going to come. ఎలాంటి ఆశీర్వాదాలు నీకు రానయ్యుంటున్నాయి. One day
this Jacob is going to bless the great, famous, powerful emperor of Egypt. ఒక దినమున ఇదే యాకోబు ఎంతో ప్రభావితమైన గొప్ప ఉన్నతమైన ఐగుప్తి రాజైన ఫరోను దీవించనంటున్నాడు. For that, God was preparing him. దాని కొరకు దేవుడు తనను సిద్ధపరిచాడు. And he could not understand. తనకు అర్థం కాలేదు. He was a man. తాను కూడా మనుషుడే. You don't understand. నీకు ఇప్పుడు అర్థం కాదు. You don't understand. నీకు అర్థం కాదు. You only what you would understand is all things are against me. నీకు ఇప్పుడు అర్థమయ్యేది ఒకే ఒక్క విషయము, అయ్యో పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయని మాత్రమే అర్థమవుతుంది. All hindrances. There's a proverb in English. The slipping stones will become, what is that? I don't have forgotten. Stepping stone. ఒక సామెత ఇంగ్లీష్ లో ఉంటుంది కదా, జారుడు రాయే అవి మెట్ల రాయిలుగా అవుతాయి. And it will the same thing, it will help you to climb. ఆ జారిపైన రాళ్ళే నీకు మెట్లుగా పైకెక్కటానికి నీకు వీలు పడుతుంది. Jacob could not understand. యాకోబుకు అది అర్థం కాలేదు. He says all things are against me. తాను అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి. Indirectly, ఇంకో పరోక్షంగా అంటున్నాడు, even God is against me. అరే దేవుడు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. Why he is bringing all these hindrances in my life? ఎందుకు దేవుడి సమస్యలన్నీ నా జీవితంలో తెస్తున్నాడు? We don't understand. అర్థం కాదు. ఇప్పుడు We are all believers are in the plan of God. విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నారు. You are in the plan of God. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నావు. Just because some problems you are facing, some hindrances you are facing, that doesn't mean God has forgotten. ఏదో సమస్యల్ని నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏదో అభ్యంతరాలను ఆటంకాలను నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోయాడన్నది కాదు. He is never forget. ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోడు. Let us read one verse. ఒక మాటను మనం చదువుకుందాము. Book of Psalms 115 and verse 12. 115వ కీర్తన 12వ వచనం. All of us together, then we'll come back again. అందరము కలిసి చదువుకొని మరలా వద్దాము. Yes. 115వ కీర్తన 12వ వచనము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. That one line is enough. ఆ మొదటి వరుస చాలు. యెహోవా మమ్మలను మర్చిపోలేదు. How many times you said God has forgotten? ఎన్నిసార్లు నువ్వు అంటొచ్చావు దేవుడు నన్ను మర్చిపోయాడని? అన్నవా లేదా? అన్నవా లేదా చెప్పు. ఎన్నిసారి అన్నవా అన్నిసారి పశ్చాత్తాపడాలి. ఎన్నిసార్లు నువ్వు అన్నావో అన్నిసార్లు పశ్చాత్తాప పడాలి. Lord forgive me, I said you have forgotten me. ప్రభువా నన్ను క్షమించు, నన్ను మర్చిపోయావని నేను అన్నాను. I am not better than you. మీకంటే ఎక్కువసారి నేనే అన్నా. నేను మీకన్నా మంచివాడిని కాదు, మీకన్నా ఎక్కువ సార్లు నేనే అన్నా నీ మాట. We are human beings. మనము మనుషులము. Many times we utter. చాలా సార్లు మనము అలసిపోతాము. Jacob was a great man. యాకోబు కూడా గొప్ప వ్యక్తే. God has a powerful plan in his life. దేవుడు తన జీవితంలో ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. God wanted to bring forth a great, most powerful country in the world. దేవుడు ఎంతో శక్తివంతమైన గొప్ప ఉన్నతమైన దేశమును తన ఎదుట ఉంచి అక్కడ తనను నిలబెట్టాలనుకున్నాడు. He never understood that. అది యాకోబుకు అర్థం కాలేదు. Simply he declared all things are against me. తాను ఏదో మాట మాత్రం అనేశాడు, పరిస్థితులు ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయని. Just because he was a human being. ఎందుకొరకు ఆయన కూడా మనలాంటి మనుషుడే. God cannot punish just you said so many times. Did God punish you? దేవుడు నీవు ఇన్నిసార్లు నన్ను మర్చిపోయా అన్నావు కదా, కాబట్టి నేను నిన్ను శిక్షిస్తానని ఎప్పుడైనా శిక్షించాడా? David says, దావీదు అంటాడు, you know I am mud. అయ్యా నేను మంటివాడనని నువ్వు ఎరిగినావు. You know very well. అయ్యా నీకు బాగా తెలుసు. I am not a gold. అయ్యా నేను బంగారము కాదు. You know I am a mud. అయ్యా నేను మన్నని నీకు తెలుసు. You know my weakness. నా బలహీనతలు నీకు You తెలుసు. know my failures. అయ్యా నా పతనాలు నీకు తెలుసు. God knows everything. దేవునికి అన్నీ తెలుసు. He says he has not forgotten us. ప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మను మర్చిపోలేదు. There's a great encouragement in our life. అది మన జీవితంలో ఎంతో గొప్ప ప్రోత్సాహము. Whatever the things may happen, పరిస్థితులు ఏవి జరిగినా సరే, whatever the hindrances may come, ఏ ఆటంకాలు వచ్చినా సరే, devil may try maximum in our life. సాతానుడు మన జీవితంలో వీలైనంత మట్టుకు ప్రయత్నించినా సరే, He is always after the believers. వాడు ఎప్పుడు కూడా విశ్వాసుల వెనకే పడతాడు. మన ఎంబడ ఆయన పడకుండా చేయాలంటే ఏం చేయాలి?
వాడు మన వెనక పడొద్దు, మన జోలికి రావద్దంటే మనం ఏం చేయాలి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. సాతానుడు మన జోలికి రావద్దు అంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, మళ్ళా మార్చొద్దు. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలని సిస్టర్ చెప్పినారు, మీరు చెప్పండి. దేవునికి లోబడి ఉండాలన్నమాట. ఈ కష్టాలన్నీ వచ్చినాయి, వచ్చేది ఎవరికి? వాళ్ళకే. చూడండి, కష్టాలన్నీ ఎవరికి వచ్చాయంటే ప్రార్థించే వారికి, మాట వినేవారికే. ఇప్పుడే చెప్పానుగా, ఇప్పుడే చెప్పారు కదా. ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాళ్ళు వెంబడినే సైతాను పడతారు. ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాడు వెనకే సాతాను పడతాడు. ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు వెంబడే పడతారు. ఎవరు ప్రార్థిస్తారో వాడు వెనకే పడతారు. వాడు వెంబడి రాకుండా అంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడన్నా చెప్పండి. వాడు వెనక రావద్దంటే ఏం చేయాలి? మీకు తెలుసు కానీ ఎట్లా చెప్పాలా అనుకుంటున్నా. ఏం చేయాలంటే నేనే చెప్తాను. ఏం చేయాలంటే నేనే చెప్తాను, వినండి. ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, ప్రేయర్ మీటింగ్ రావద్దు, ప్రార్థన కూడికకు రావద్దు, మందిరంకి అసలే రావద్దు, మందిరానికి అసలే రావద్దు, బైబిల్ అస్సలే చదవద్దు, బైబిల్ అస్సలు పొరపాటున చదవద్దు. మీ జోలికి వస్తాడా రాడా? ఇప్పుడు చెప్పండి, వాడు మీ జోలికి వస్తాడా రాడా? మళ్ళా మార్చేసిండ్రా, మళ్ళా మాట మార్చారు. He is after the believers only. వాడు విశ్వాసుల వెనకే పడతాడు. The more we work, the more problem will come. మనము ఎంత ఎక్కువగా ప్రభు కొరకు పని చేస్తామో అంత ఎక్కువగా మన వెనక పడతాడు. God is a God of all problems. మన దేవుడు అన్ని సమస్యల్లో తోడై ఉండే దేవుడు. In the very first century, Jesus Christ rose again, and the commission was given to the disciples, go and tell this gospel all over the world. ఆరంభ శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచినప్పుడు ఆయన శిష్యులకు ఆజ్ఞాపించన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఈ పరిచర్యలో కొనసాగండి అన్నాడు. That is the commandment. అది ఆజ్ఞ. And the gospel will be preached everywhere. ఆ సువార్త ప్రతి చోట ప్రకటించబడుతుంది. Show one country where gospel is not preached. సువార్త ప్రకటించబడని ఒక్క దేశాన్ని చూపించండి. I don't know. నాకు తెలియదు. I have a book called Pray for the World. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ప్రపంచము కొరకు ప్రార్థించుడి అని. That is published by OM. అది ఓఎం వారు దాన్ని ముద్రించారు. The title, actual title I forgot. దాని బిరుదుని, ఆ పేరు నేను మర్చిపోయాను. Pray for the world or world operation, something like that. అది ప్రపంచం కొరకు పనిచేయండి లేదా ప్రపంచం కొరకు ప్రయాసపడండి అన్న పేరు ఏదో ఉంటుంది. Almost all country of the world, the history of the country is given in that book. ఆ పుస్తకములో అన్ని ప్రపంచాల చరిత్ర, పరిచర్య అంత ఇవ్వబడింది. Every country on the face of this earth. ఈ లోకములో ఉండే ప్రతి దేశములో. And when I started, every day we used to pray for one country with that book. మేము ఆ పుస్తకాన్ని ముందుంచుకొని ప్రతి దినము ఒక దేశం కొరకు ప్రార్థించేవారము. Every country has been preached the gospel. ప్రతి దేశంలో సువార్త ప్రకటించబడింది. It will be there. అది ఉంటుంది. Till the Lord comes. ప్రభు వచ్చు పర్యంతరం ఉంటుంది. Remnant will be there. శేషము ఖచ్చితంగా ఉంటుంది. Whatever the world do, లోకము ఏది చేసినా పర్వాలేదు. They do only out of their foolishness. వారి బుద్ధిహీనతలో చేస్తారు. Never work of God will be stopped. కానీ దేవుని యొక్క పరిచర్య ఎప్పుడు ఆగిపోదు. The first century, మొదటి శతాబ్దంలో the attack was there on the people of God. దేవుని ప్రజలపైన దాడి చేయబడింది. And they brought the hindrance to preach the gospel. వారు సువార్త ప్రకటించకుండా ఆటంకాలు తెచ్చారు. Book of Acts, అపోస్తల కార్యములు chapter 4. 4వ అధ్యాయము. Verse 16. 16వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము. 4:16. ఈ మనుషులను మనమేమి చేయుదుమో వారి చేత ప్రసిద్ధమైన సూచన క్రియ చేయబడుచున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. Works, notable works have been done
No one can say it is not done. ప్రసిద్ధమైన సూచన క్రియలు కార్యాలు జరుగుతున్నాయి, ఇవి జరగలేదని ఎవరు కూడా చెప్పలేరు. They have seen. వారు చూశారు. Whole world has seen. లోకమంతా చూసింది. When Jesus Christ rose again, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు that message went all over the world. ఆ వర్తమానము ప్రపంచ నలుమూలలో చేరింది. Now these people say, ఇప్పుడు వీరు అంటున్నారు, we cannot say it is not done. అది జరగలేదు అని మనం చెప్పలేము. Then further they ordered. ఇంకా ముందుకు వారు ఏమని హెచ్చరించి ఆజ్ఞాపించారంటే, Yes, read. 17 అయినను ఇది ప్రజల్లో ఇంకను వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుల్లోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టువలనని చెప్పుకొనిది. Then they said only one thing we can do. వారు అనుకున్నారు, ఒక్క పని మాత్రం చేయగలము. Peter, John and other people were there. పేతురు, యోహాను, ఇతర శిష్యులు ఉన్నారు. They threatened them. వారిని బెదిరించారు. They wanted to put a big stone to the preaching of the gospel. సువార్త ప్రకటించకుండా పెద్ద రాయిని అడ్డుగా పెట్టాలనుకున్నారు. What for they put the stone to the tomb? ఎందుకు సమాధి కనగా యేసుక్రీస్తు ప్రభువారి సమాధికి పెద్ద రాయి పెట్టి ముద్రించారు? ఎందుకు పెట్టారు రాయి? ఎందుకు పెట్టారు రాయిని? చెప్పండి, ఎందుకు పెట్టారు? ఆయన బయటకు రాకుండా ఉండాలని. మరి ఆయన బయటకు వచ్చాడు కదా, ఎవరు తీశారు రాయి? ఆయన బయటకు వచ్చాడు కదా, మరి రాయిని ఎవరు తొలగించారు? ఎవరు తొలగించి? గట్టిగా చెప్పాలి. ఎవరు తొలగించారు? గట్టిగా చెప్పండి. ఎవరు తొలగించినారు? పేతురా? దేవుడా? దూతనా? ఎక్కడ లేదు బైబిల్లో. బైబిల్ ఎక్కడ లేదు. ఇవన్నీ మీ వర్షనే. ఇవన్నీ మీ మాటలు. దేవుడు చేశాడు, దూత చేశాడు. దేవుడు చేశాడు, దూత చేశాడు. నో థింగ్ కెన్ హిండర్. స్టోన్ వాజ్ దేర్, హీ రోజ్ అగైన్. ఆయనను ఏది కూడా పరచలేదో రాయి ఉండింది, అదే తొలగిపోయింది. He is also out. సరే వినయ. స్టోన్ వాజ్ దేర్, రాయి ఉండింది. జీసస్ రోజ్ అగైన్. కానీ ప్రభు వారు లేచారు. స్టోన్ వాజ్ దేర్, రాయి ఉండింది. యు థింక్ దట్ ఇస్ ఎ హిండ్రన్స్ టు ద లార్డ్? అది ప్రభువుకు అడ్డని మీరు అనుకుంటున్నారా? రాయి స్టాప్ చేస్తుందా? రాయి ఆపేస్తుందా? నథింగ్ కెన్ హిండర్. ఏది కూడా ఆపలేదు. Nobody removed the stone for Christ to come out. క్రీస్తు బయటికి రావటానికి ఎవరు కూడా రాయిని తొలగించలేదు. He rose again. ఆయన తిరిగి లేచాడు. He was not there. ఆయన అక్కడ లేడు. For the sake of these people they rolled the stone. వారు ఈ ప్రజల కొరకు ఆ రాయిని తీశారు. Come and see. వచ్చి చూడండి. He's not there. ఆయన లేడు. Oh, sometimes back he rose again. ఆయన ఎప్పుడో తిరిగి లేచాడు. Nothing can hinder his work. ఏది కూడా ఆయన పనిని ఆపలేదు. Nothing can hinder his work. ఏది కూడా ఆయన పనిని ఆపలేదు. We have that confidence in our God. మన దేవుని యందు ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉంచాలి. Hindrance will come. ఆటంకాలు వస్తాయి. Problems will come. సమస్యలు వస్తాయి. But they are not overcome you. కానీ అవి మిమ్మును జయించలేవు. It cannot overcome. అవి మిమ్మును జయించలేవు. Now these people, they called Peter and John, never utter the word, the gospel in this whole city of Jerusalem. ఇప్పుడు పేతురు, యోహానులను వారు పిలిచి ఏమని బెదిరించారంటే, ఈ నామమును బట్టి మీరు ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు, ప్రచురపరచొద్దు అని చెప్పారు. They went away. వారు వెళ్ళారు. They went to their own people. వారి ప్రజల దగ్గరికి వెళ్ళారు. Own people means the believer church. వారి సొంత ప్రజలంటే సంఘం దగ్గరికి వెళ్ళారు. And they all gathered. వారందరూ సమకూర్చారు. They prayed. వారు ప్రార్థించారు. When they prayed, వారు ప్రార్థించినప్పుడు the place was shaken. ఆ భూమి కంపించింది. Lord said, by that Lord is telling, దాని ద్వారా ప్రభు అంటున్నాడు, I am alive. నేను సజీవుడను. I am alive. నేను బ్రతికే ఉన్నాను. I am greater than your problem. నేను నీ సమస్య కన్నా గొప్పవాడిని. I am greater than the hindrances. నేను ఆటంకముల కన్నా గొప్పవాడిని. I am greater than any possibilities. ఆయన ఏ పరిస్థితి కన్నా అధిగమించిన గొప్పవాడు. Whole Jerusalem there was no earthquake. యెరూషలేము అంతట్లో భూకంపము లేదు. The place where they gathered shaken. వారు కూడుకుని ఉన్న ఆ స్థలము మాత్రమే కంపించింది. To prove that God is a living God. దేవుడు సజీవుడు, బ్రతికే ఉన్నాడని రుజువుపరచుట కొరకు కంపించింది. And Herod went further. హేరోదు ఇంకా ముందుకు వెళ్ళాడు. Verse chapter 12. 12వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము verse 1 and 2. మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. See what happened here. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. Herod caught hold of James, హేరోదు యాకోబును పట్టుకున్నాడు. one of the most senior man, ఎంతో వారందరిలో అనుభవం ఉన్నవాడు. one of the most important 3 people. ముగ్గురులో అంటే ముగ్గురు ప్రాముఖ్యమైన శిష్యులలో ఇతను కూడా ఒక ప్రాముఖ్యమైన వాడు. Always 3 are around him. ఎప్పుడు కూడా ప్రభు చుట్టూ ఈ ముగ్గురు శిష్యులు ఉండేవారు. Peter, John and James. పేతురు, యాకోబు, యోహాన్లు. John and James, their own brothers. యాకోబు, యోహాన్లు ఇద్దరు కూడా సొంత అన్న తమ్ముళ్ళే. So now forcibly Herod took hold of James and killed him. ఇప్పుడు బలవంతంగా హేరోదు యాకోబును పట్టుకొని తనను చంపేశాడు. All the Jews started praising him. ఇప్పుడు యూదులందరూ కూడా హేరోదును మెచ్చుకుంటున్నారు. See, the question comes here. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. Why did God kept quiet then? ఎందుకు ఆ విధంగా దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు? Why he did not punish? ఎందుకు హేరోదుని శిక్షించలేదు? Today in everybody's this question is there. ఈ దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసులో ఈ ప్రశ్న ఉంది. So many hindering the work of God today. ఈ దినాల్లో చాలా మంది దేవుని యొక్క పరిచర్యను ఆటంకపరుస్తున్నారు కదా. Why God is not punishing them? ఎందుకు దేవుడు వారిని శిక్షించట్లేదు? From top to bottom the same thought. చూడండి, పై నుండి క్రింది వరకు అందరికి ఇదే ప్రశ్న. Why God is not punishing them? ఎందుకు దేవుడు వారిని శిక్షించట్లేదు? Your wisdom and God's wisdom, my wisdom, far away. మన తెలివి దేవుని తెలివికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. Your ways and our ways as far as the heaven and earth. మన మార్గములకు దేవుని యొక్క మార్గములకు ఆకాశములకు భూమికి ఎంత వ్యత్యాసం అంత వ్యత్యాసం ఉంటుంది. God kept quiet. దేవుడు మౌనంగా ఉన్నాడు. What I feel, నేనేమనుకుంటానంటే God gave opportunity to Herod to repent and set right. దేవుడు ఈ హేరోదుకు అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపపడి తాను ఒప్పుకునటానికి, To set right his life. తన జీవితాన్ని సరి చేసుకుంటానికి. But he did not do that. కానీ ఆ విధంగా చేయలేదు. Further he went to do the wickedness. ఇంకా ఆ చెడు కార్యములు చేయడానికి One ప్రోత్సహించబడ్డాడు. more thing you must remember. ఇంకో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. God is keeping quiet. ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడా? Don't think he will keep quiet always. ఆయన ఎప్పుడు మౌనంగానే ఉంటాడు అనుకోవద్దు. He is a gracious. ఆయన కృప కలిగిన వాడే. He is a merciful. ఆయన కనికరం కలిగిన వాడే. He is a loving. ఆయన ప్రేమ కలిగిన వాడే. Not only towards believers. ఆయన విశ్వాసుల పట్ల మాత్రమే కాదు, Even all the people of this world. ఆయన ఈ లోకంలో ఉండే ప్రజలందరి పట్ల ఇదే రీతిలో ఉంటాడు. But Bible says. కానీ బైబిల్లో రాయబడింది, John 3:16. యోహాను రాసిన సువార్త 3:16లో God so loved the world. దేవుడు లోకమును ఎంతో Not ప్రేమించెను. only believers. విశ్వాసులు మాత్రమే He కాదు, loves even unbelievers. ఆయన అవిశ్వాసులను ప్రేమిస్తాడు. He gives chance to them for repent. వారికి కూడా పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు. There are many people among us. మన మధ్యలో చాలా మంది ఉన్నారు. You know them. వారి గురించి మీకు తెలుసు. They don't repent. వారు సిద్ధపడి ఉంటారు. They don't repent. వారు పశ్చాత్తాపపడరు. Hard heart and కఠినమైన హృదయము. many times we think, చాలాసార్లు మనం అనుకుంటాము, why God is not punishing him? ఎందుకు దేవుడు వారిని శిక్షించట్లేదు? It's a human wisdom. అది మానవ యొక్క జ్ఞానము. It is not sin. అది It is not a sin. అది పాపము కాదు ఆ విధంగా ఆలోచించటము. We are human beings, so we think like that. మనము మనుషులము కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తాము. And all were wondered when Herod killed James, why he has not punished him. అందరూ ఆశ్చర్యపోయారు, హేరోదు యాకోబును చంపినప్పుడు ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడని. God gave him a chance. దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన వాడు. He is a long suffering God. ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు. Then that man, he mistook he took the advantage of God's grace, and further he started doing wickedness. దేవుని యొక్క ప్రేమను దుర్వినియోగము చేసుకుని ఇంకా చెడు కార్యములు, వ్యతిరేకమైన కార్యములు చేయటంలో కొనసాగాడు. Then he arrested Peter. ఇప్పుడు పేతురుని కూడా బంధించాడు. It means he wanted to
finish off the church. అంటే సంఘముని మొత్తం కూడా తాను నిర్మూలన చేయాలనుకుంటున్నాడు. These are the leaders. వీరే నాయకులు. Very first century, Herod wanted to work. Herod means the devil. ఆరంభ శతాబ్దంలోనే హేరోదు అంటే సాతానుడు సంఘానికి వ్యతిరేకంగా పనిచేశాడు. He wanted to wipe off the church in the first century. ఆ మొదటి శతాబ్దంలోనే సంఘమునంతా కూడా నిర్మూలన చేయాలనుకున్నాడు. That was the work. అది వాడి ఆలోచన. And devil was using Herod. సాతానుడు హేరోదుని వాడుకుంటున్నాడు. He arrested Peter. పేతురుని బంధించాడు. Kept in prison. చెరసాల్లో పెట్టాడు. Put 16 bodyguards around him. తన చుట్టూ 16 మంది సైనికులు పెట్టాడు. Bound his hands and legs. తన కాళ్ళు చేతులు బంధించాడు. But the church was praying. కానీ సంఘము ఆసక్తితో ప్రార్థించారు. Now is a great hindrance. If the Peter goes, what will happen? ఇది గొప్ప ఆటంకము ప్రభువా. ఇప్పుడు పేతురు కూడా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? And they were praying. వారు ఆ విధంగా భారంగా ప్రార్థించారు. When they prayed, వారు ప్రార్థించినప్పుడు the chains fallen down. సంకెళ్ళు తెగిపోయాయి. The angel of God came. దేవుని దూత క్రిందికి దిగొచ్చింది. All soldiers were paralyzed. అక్కడ ఉన్న సైనికులందరూ కూడా పడిపోయారు. All locks were broken down. అక్కడ ఉన్న సంకెళ్ళన్నీ తెంచబడి తాళాలు విరిగిపోయాయి. And angel came. దూత వచ్చింది. Took the Peter. పేతురుని తీసుకుంది. Took him away. తనను తీసుకొని వెళ్ళిపోయింది. Straight to the prayer meeting. నేరుగా ప్రార్థన కూడికకు తీసుకొని వెళ్ళింది. There they were crying for Peter. అక్కడ పేతురు కొరకు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. Peter might have heard. He was standing for some time out of the door. బహుశా ఆ తలుపు దగ్గరే పేతురు కొంచెం సేపు నిలబడి ఆ ప్రార్థనలు వినుండవచ్చు. He might have heard. వినుండవచ్చు. They were crying. వారు ఏడుస్తున్నారు. Lord, bring Peter. ఓ ప్రభువా పేతురుని తీసుకొని రా. Lord, deliver him. ప్రభువా పేతురుని విడిపించు. This night he must come out. ఈ రాత్రి పేతురు రావాలి. Otherwise what happens? లేదంటే ఏం జరుగుతుంది? If the sun rises, సూర్యోదయమైందా he will be killed. తనను చంపేస్తారు. Herod planned to kill him the next day. హేరోదు మరుసటి దినమున పేతురుని చంపేయాలనుకున్నాడు. God has to deliver him that night. పేతురుని దేవుడు ఆ రాత్రి విడిపించాలి. He delivered him. విడిపించాడు. Chains were broken. తన యొక్క సంకెళ్ళు తెగిపోయాయి. And gates were open. అక్కడ ఉండే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. And work of God is done mightily. దేవుని యొక్క పని అక్కడ అద్భుతంగా జరిగింది. Chapter 1 and verse 20. 12వ అధ్యాయము 20వ వచనము. Yes. తిరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజు యొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చియుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. When all seen the Herod, వారందరూ హేరోదుని చూశారు. they shouted, వారు అరిచారు, he's not a man. ఈయన మనుషుడు కాదు. It's not the voice of a man. ఇది ఒక మనుషుని స్వరము కాదు, The voice of God. దేవుని స్వరమే. In other way they said he's God. ఇంకో మాటలు ఈయన దేవుడే అన్నారు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? See right further. తర్వాత అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. God would have killed when he killed James. ఎప్పుడైతే యాకోబు చనిపోయాడో అప్పుడే దేవుడు హేరోదుని చంపివేస్తుంటే He gave him a chance. తనకు అవకాశం ఇచ్చాడు. Now how did he die? ఇప్పుడు ఏ విధంగా హేరోదు చనిపోయాడు? ఎట్లా చచ్చిపోయాడు? ఎట్లా చనిపోయాడు? ఎవరన్నా పురుగులు పడి చస్తే వాడు శాపగ్రస్తుడు. చూడండి, పురుగులు పడి చనిపోయాడు అంటే శాపగ్రస్తమైన మరణము, శాపగ్రస్తుడు. ఇన్ విలేజెస్ దే కర్స్. ఊర్లలో శపిస్తారు కదా. ఎవడన్నా ఊరికే ట్రబుల్ చేస్తా, ఎవరన్నా ఊరిక ఇబ్బంది పెడతా ఉన్నారు అనుకోండి, ఏమంటారు? మాటి మాటికి ఇబ్బంది పెట్టే వారిని ఏమంటారు? చెప్పండి గట్టిగా. అరే పురుగులు పడి చస్తావురా, అరే పురుగులు పడి చస్తావురా అంటారు. వర్స్ట్ డెత్. ఎంతో భయంకరమైన మరణము. He thought he can hinder the work of God. తాను అనుకున్నాడు దేవుని యొక్క పరిచర్యను ఆపేస్తాను అనుకున్నాడు, పురుగులు పడి చచ్చాడు. కానీ పురుగులు పడి చచ్చాడు. అదే గతి అందరికీ అదే స్థితి. సో నెక్స్ట్ వర్స్, తర్వాత వచనము, దేవుని వాక్యము
ప్రబలమై వ్యాపించుచుండెను. What a wonderful thing has done. ఎలాంటి అద్భుతమైన విషయం జరిగింది. What a wonderful thing. ఎలాంటి అద్భుతమైన విషయమో. They put the stone. వారు రాయిని పెట్టారు. They put the security. వారు సైనికుల్ని పెట్టారు. They thought we will not allow this man to come out. వారు అనుకున్నారు ఈ మనుషుడు బయటికి రావటం అసాధ్యం అనుకున్నారు. Yes, impossible. అది అసాధ్యము. They gave warning to the security. వారు అక్కడున్న సైనికులకు హెచ్చరించారు. By any chance if disciples comes and takes away body, ఒకవేళ శిష్యులు గాని వచ్చి ప్రభు శరీరమును తీసుకొని వెళ్తే all of you will be killed. మిమ్మల్ని అందరినీ చంపేస్తాము. That was a great warning. అది గొప్ప హెచ్చరిక. They said, no sir, we will not sleep. వారు అన్నారు లేదయ్యా మేము నిద్రపోము, కావలి ఉంటాము. Day and night we'll watch. రాత్రింబగలు కావలి కాస్తాము. Poor people, they are watching also. కానీ పాపం వారు నిజంగానే కావలి కాస్తున్నారు. Nobody knows when he rose again and gone. ఎవరికి తెలియదు ఎప్పుడు లేచి ఆయన వెళ్ళిపోయాడని. Later on the stone was rolled away. దాని తరువాత రాయిని తొలగించారు. When the sign said, వారు లోన వచ్చి చూసినప్పుడు లేడే, అరే ప్రభు లేడే, అయిపోయింది మా కథ, అయిపోయింది మా పని, we will be killed. మమ్మల్ని చంపేస్తారు. He's not there. ఆయన లేడక్కడ. When some women came, కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు what they heard, వారు ఏం విన్నారు? he's not here. ఆయన ఇక్కడ లేడు, He rose again. ఆయన తిరిగి లేచాడు. Who is Herod? హేరోదు ఎవరు? Who is these people who hinder the work of God? అసలు దేవుని యొక్క పరిచర్యను ఆటంకపరిచే వీరు ఎవరు? పురుగులు పడి సచ్చారు, పురుగులు పడి చనిపోయిన వారు. దేవుని వాక్యము బోగా విస్తారంగా ప్రకటింప, దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించెను. hindrance in our life, God will turn into blessing. మన జీవితంలో ఉండే ఆటంకములను అభ్యంతరములను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. Never get offended because you got some opposition, some hindrance, some problem in your life. Always you're not able to get rid of that problem. నీ జీవితంలో ఏదో వ్యతిరేకతలు, ఏదో అభ్యంతరాలు, ఏవో ఆటంకాలు వచ్చాయని నిరుత్సాహపడవద్దు. అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. Praying, no problem is solved. ప్రార్థిస్తున్నావు, ఏ సమస్య తీరట్లేదు. Problems are not going away. సమస్యలు తీరట్లేదు. Children are not getting settled. పిల్లలు స్థిరపడట్లేదు. They're not getting job. వారికి ఉద్యోగాలు రావట్లేదు. They're not getting married. వారికి వివాహాలు కావట్లేదు. Oh, so many problems. ఎన్నో సమస్యలు. Wait and see the work of the Lord. ఎదురు చూసి దేవుని యొక్క కార్యాలను చూడండి. If God wants to do something great miracle, He must bring great hindrance. దేవుడు ఏదైనా గొప్ప అద్భుత కార్యము చేయాలి అంటే ఒక గొప్ప ఆటంకాన్ని తీసుకొని రావాలి. If you want to heal, మీరు స్వస్థపరచబడాలి అంటే, జ్వరం వస్తే స్వస్థపరిచాడు, జ్వరం వచ్చింది దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఇంకొకైనా సచ్చి కుళ్ళిపోయాడు, ఇంకొక ఆయన చనిపోయి కులిపోయాడు. God has raised him. దేవుడు తనను లేపాడు. ఈమెకు జ్వరం వచ్చింది, బాగా చేసింది గ్రేటా, వానికి కుళ్ళిపోయిన ఆయనకి లేపింది. ఈమెకు జ్వరం వచ్చి స్వస్థపరచటము గొప్ప కార్యమా, లేదా చనిపోయి కుళ్ళిపోయిన వాడిని లేపటము గొప్ప అద్భుత కార్యమా? చెప్పండి. అబ్బా, చెప్పనికైతే భలే ఈజీగా ఉంది. చూడండి, చెప్పటానికైతే చాలా సులువుగా ఉంటుంది. మరి అంత గ్రేట్, అంత గొప్ప కార్యం చేయాలంటే సామాన్య కుళ్ళిపోవాలి. చూడండి, అంత గొప్ప కార్యము చేయాలంటే చావాలి, కుళ్ళిపోవాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? God will, many hindrances may come. ఎన్నో ఆటంకాలు వస్తాయి. God will wait. దేవుడు ఎదురు చూస్తాడు. He is looking at us. ఆయన మన వైపు చూస్తున్నాడు. Why he is waiting? ఎందుకు ఎదురు చూస్తున్నాడు? He want to do something great. ఆయన ఏదో గొప్ప కార్యము చేయాలనుకుంటున్నాడు. He heard Lazarus died, still he stayed 2 days there only. ఆయన లాజరు చనిపోయాడని విని 2 రోజులు అక్కడే నిలిచాడు. మండిపోయి ఉంటారు ఇద్దరు. వారిద్దరు అక్క చెల్లెలకి ఎంతో కోపం మండిపోయి ఉండొచ్చు. Because they have served him so much. ఎందుకంటే వారిరువురు ఎంతో సేవ చేశారు ప్రభువుకి. He has not come. ఆయన రాలేదు. మార్తా మరియా ఉన్నారు. Who is spiritual? ఎవరు ఆత్మీయులు ఇద్దరులో? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. మళ్ళా మార్చొద్దు. ఏంది ఈ అంకుల్ వచ్చి చెప్తాడు, మళ్ళీ మార్చొద్దు అంటాడు. ఈ అంకుల్ ఏంటి వస్తాడు, ప్రశ్నలు అడుగుతాడు, మళ్ళీ మార్చొద్దు అంటాడని అనుకుంటున్నారు.
చెప్పేది మీరే మార్చేది మీరే, నాకేం చేయమంటారు? చూడండి, చెప్పేది మీరే మార్చేది మీరే. లార్డ్ కేమ్ ఆన్ ద 4th డే ప్రభు 4వ దినాన వచ్చాడు. and somebody told them your Lord has come. ఎవరో వారితో అన్నారు, మీ ప్రభు వచ్చాడని చెప్పారు. ఎవరు పరిగెత్తుకొని పోయినరు? ఎవరు పరిగెత్తుకుంటూ పోయారు ప్రభు యొద్దకు? మరియకేమైంది? మరియకేమైంది? ఆమె కదా స్పిరిచువల్, ఆమె కదా ఆత్మీయురాలు. ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? మరియా, నేను రాను పోనీ ఇంట్లో కూర్చుంటాను. నేను రాను పో, నేను ఇంట్లోనే కూర్చుంటాననింది. అయ్యో ప్రభు వచ్చాడు. అరే ప్రభు వచ్చాడు. ప్రభు రాని దేవుడు రానిపో. ప్రభు రాని దేవుడు రాని, ఎవరైనా రాని, నేను రాను. Why did he come now? అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కుళ్ళిపోయిండు మా తమ్ముడు. కుళ్ళిపోయాడు మా తమ్ముడు, What for he has come? ఎందుకు వచ్చాడు? I will not come. నేను రాను. But without a talk, Martha ran. కానీ ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు స్పిరిచువల్ చెప్పండి, ఎవరు ఆత్మీయులు చెప్పండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పు. బైబిల్లో ఉన్న చెప్పండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? బైబిల్లో ఉన్నది చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు? ఎవరమ్మా స్పిరిచువల్? ఎవరు మా ఆత్మీయులు ఇప్పుడు? ఓ చెప్పు. డోంట్ వరీ, వి ఆర్ ఆల్ లెర్నింగ్. చూడండి, మనం అందరం నేర్చుకుంటున్నాం, భయపడద్దు. yes hindrances comes, we get offended. ఆటంకాలు వచ్చినప్పుడు అభ్యంతర పడతాము. we don't understand Lord is doing something greatest. మనకు అర్థం కాదు, దేవుడు ఏదో గొప్ప విషయముల కొరకు సిద్ధపరుస్తున్నాడు. never heard. ఎప్పుడు వినంది. he rose the dead who died just then. ఆయన అప్పుడే చనిపోయిన వారిని లేపాడు. But he wanted to do something in this family which has never been done, never been expected. ఎప్పుడు కూడా ఎవరు ఊహించింది, ఎప్పుడు కూడా జరిగింది ఈ కుటుంబంలో దేవుడు చేయాలనుకున్నాడు. That's why he allowed them to stink the body. అందుకొరకే దేహము కుళ్ళిపోవులాగున దేవుడు అనుమతించాడు. That's the great thing. అది గొప్ప విషయము. To raise the body which has been decayed. కుళ్ళిపోయిన దేహమును లేపటము. 4th day. 4వ దినాన this body, ఈ దేహము, anybody's king's body, your body or my body. చూడండి, ఎవరి దేహమైనా సరే, నీదైనా నాదైనా ఎవరిదైనా, after 3rd day it will start decomposing. 3వ రోజు తర్వాత కుళ్ళిపోతుంది. The stomach will get burst. అక్కడ పొట్ట పేలిపోతుంది. Everything will become decomposed. ఇంకా అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. If you want to see, ఒకవేళ మీరు చూడాలనుకుంటే, somebody die, ఎవరైనా చనిపోయిన తర్వాత after 3 days dig it and see. 3 రోజుల తర్వాత తవ్వి చూడండి. Worst condition. చూడండి, అంటే ఎంతో భయంకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పారు సిస్టర్స్, వారి అక్కలు కూడా చెప్పారు, లార్డ్ కుళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకు ప్రభా, వాసన వస్తుంది. ప్రభా కుళ్ళిపోయి ఉంటుంది, దుర్వాసన వస్తుంది. ఎక్కడ చూశారు వాళ్ళు? వారు ఎక్కడ చూశారు? ఏదైనా తవ్వి చూసారా? వారు తవ్వి చూసారా? హౌ డు యు నో? వారికి ఏ విధంగా తెలుసు? ఇట్స్ కామన్, ఎవ్రీబడి నోస్. అది అందరికీ తెలిసిందే. లార్డ్ వెయిటెడ్ టిల్ ద టైం. ప్రభు ఆ సమయం వరకు ఎదురు చూశాడు. ఆల్వేస్ God brings us to critical because he loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు అలాంటి అసాధ్యమైన పరిస్థితుల దాకా నడిపిస్తాడు. Paul and others, they were sailing in the ship. పౌలు ఇతరులు ఓడలో ప్రయాణమవుతున్నారు. వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు big storm came. పెద్ద తుఫాన్ వచ్చింది. They tried to stop the storm. వారు తుఫాన్ను ఆపేయడానికి ఎంతో ప్రయత్నించారు. They could not do it. వారు ఆ విధంగా చేయలేకపోయారు. All the things they started removing and throwing them out. ఇంకా వారి వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తున్నారు. Still it was not stopped. అయినా కూడా ఆ యొక్క ఆ ఓడ సాధువు చేయబడలేదు. ఇంకా అయిపోయింది కథ. ఇంకా అయిపోయింది పని. What did the Paul say? పౌలు ఏమన్నాడు? Acts chapter 27. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 18, 19 and 20. 18, 19, 20. Yes. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందు. Please everybody take up, all of us together. దయచేసి అందరు తీయండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. Read. చదువుదాము. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పాడవేసిరి. కొన్ని దినములు సూర్యోదయమైన నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. అంతవరకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు అంతటి వరకు దేవుడు తీసుకొని వెళ్తాడు. ప్రాణముతోని తప్పించుకుందామనే ఆశ, but no hope at all. ప్రాణముతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. Did you not tell that?
ఆ మాట నేను జీవితంలో అనలేదా? I told once. ఒకసారి నేను అన్నాను, I preach so much. నేను ఎంతగానో బోధిస్తాను, I am also man. నేను కూడా మనుషున్నే, I am not fallen from heaven. నేను పరలోకంలో నుండి క్రిందికి దిగి రాలేదు. One problem came ఒక సమస్య వచ్చింది, and we were crying. మేము ఏడుస్తున్నాము. My wife and my children, భార్య పిల్లలు అందరమే we all kneel down, started weeping before God. మేమందరం మోకరించి దేవుని ఎదుట Oh ప్రార్థిస్తున్నాము. Lord, how can we get out of this problem? ఓ ప్రభువా, ఏ విధంగా ఈ సమస్య నుండి తప్పించుకోగలము? How can we get out of this problem? ఈ సమస్య నుండి ఏ విధంగా బయటపడగలము? మనం తప్పించుకోగలమా? అసలు తప్పించుకోగలమా? Very difficult. ఎంతో కష్టము. Paul said the same thing. పౌలు కూడా అదే మాట అన్నాడు. All the hope of survival has gone. ఇంకా ప్రాణముతో బయటపడతామన్న ఆశ బొత్తిగా పోయింది. That night, ఆ రాత్రి the angel of God దేవుని దూత came to Paul పౌలు దగ్గరకు వచ్చింది. and asked him, పౌలుతో అనింది, Paul, what did you tell yesterday? పౌలు, నిన్న దినాన నువ్వేమన్నావు? నేనేమన్నాను ప్రభా? ప్రభువా, నేనేమన్నాను? ఏమన్నావు కదా, ఏమన్నావు కదా, గుర్తు తెచ్చుకో. ప్రాణము తంపిని తప్పించుకునేది ఆశ బొత్తిగా. ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయింది. What is the meaning of that? దాని అర్థం ఏంటి? We all are going to die. ఇంకా మేమందరమే చనిపోతాము. చెప్పావా లేదా? చెప్పావా లేదా? చెప్పిన ప్రభు. ప్రభా, చెప్పాను. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు ఆ విధంగా? నా జ్ఞానం, నా జ్ఞానము. ఆయన పౌల్ పండితుడు కదా. పౌలు ప్రావీణ్యుడు కదా. He said, not one soul will be lost. ఒక్కరు కూడా మీలో చనిపోరు. God stopped the storm. దేవుడు తుఫాను ఆపేశాడు. God took Paul to Rome. దేవుడు పౌలును రోమాకు తీసుకొని వెళ్ళాడు. It's all plan of God. ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళికలో. He has to go and stand before Caesar. తాను కైసరు ఎదుట వెళ్ళి నిలబడాలి. He has to preach the gospel. తాను సువార్త బోధించాలి. Caesar's family must be born again. కైసరు కుటుంబము తిరిగి జన్మించాలి. They must hear the word of God. వారు సువార్త వినాలి. They must be born again. వారు తిరిగి జన్మించాలి. That has happened. అది జరిగింది. Caesar's family, they believed the Lord Jesus. కైసరు కుటుంబము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. That's why God has taken him. అందుకొరకే దేవుడు తనను తీసుకొని వెళ్ళాడు. All these things he could not understand. ఇవన్నీ కూడా తనకు అర్థం కాలేదు. When Paul was writing a letter, పౌలు తాను పత్రిక రాసేటప్పుడు the Caesar's family were with Paul. కైసరు కుటుంబము తనతో పాటు ఉండింది. And they asked him, వారు అడిగారు, అన్నా ఏం చేస్తున్నావు? అన్నా ఏం చేస్తున్నావు? నేను సంఘం పత్రిక రాసి. నేను సంఘానికి పత్రిక రాస్తున్నాను. మేము కూడా అడిగినామని చెప్తాను. మేము కూడా వారిని అడిగామని చెప్పు. చెప్పిండా? చెప్పాడే మాట? బ్రదర్ చెప్పిండా లేదా? ఏమన్నాడు? The Caesar's families sending greeting to you. కైసరు కుటుంబము మీకు వందనములు తెలియజేస్తున్నారు. What a miracle. ఎలాంటి అద్భుతమో. Our God is a God of miracles. మన దేవుడు అద్భుతాలు చేయి దేవుడు. Many hindrances will come. ఎన్నో ఆటంకాలు వస్తాయి. Problems will ఎన్నో come. సమస్యలు వస్తాయి. Don't worry. బాధపడద్దు. God is with you. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. You may say all the hope of living is gone. నీవు అనవచ్చు, ప్రాణములతో బ్రతుకుతానన్న ఆశ బొత్తిగా పోయిందని. It is lost now. ఇంకా ఇది చివరి క్షణాలు. It is finished. ఇంకా అయిపోయింది. No more. I can see the good in my life. ఇంకా నా జీవితంలో మేలు మంచిని ఏది చూడలేను. God will hear all these things. దేవుడు ఇవన్నీ వింటాడు. He is a sovereign God. ఆయన సార్వభౌముడైన దేవుడు. He knows that we are human beings. మనము మనుషులం అనేది తెలుసు. John the Baptist was put in prison. బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో వేశారు. Who gave the baptism to the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఎవరు? ఎవరు? When he gave the baptism, తాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు what was the voice? స్వరం ఏమని వచ్చింది? John the Baptist, did he hear that voice? బాప్తిసం ఇచ్చి యోహాను ఆ స్వరాన్ని విన్నాడా? విన్నాడా లేదా? విన్నాడా లేదా? ఆకాశం నుండి వచ్చిన ఆ స్వరాన్ని విన్నాడా లేదా? మళ్ళీ ఇంట్లో కూడా ఏదో చిక్కు, ఏం లేదు చిక్కు. ఎందుకు వినలే? ఎందుకు వినలేదు? Everybody heard. అందరూ ఉన్నారు, అందరు విన్నారు. This is my beloved son in whom I am well. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. When the John the Baptist saw first time to Jesus Christ, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువును మొదటిసారి చూసినప్పుడు what did he say? ఏమన్నాడు? Behold the Lamb of God which taketh away the sin of the world. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. I am not worthy of losing his latchets. ఆయన యొక్క పాద జోడిని తాకటానికి కూడా నేను అర్హుడను He is కాదన్నాడు. greater. ఆయన గొప్పవాడు. He is the Lamb of God. ఆయన దేవుని గొర్రెపిల్ల. He take the sin of the whole world. ఆయన ప్రపంచ యావత్తు అందరి పాపములను మోసుకొని పోయేవాడు. John was put into prison. ఇప్పుడు ఇదే యోహాన్ని చెరసాల్లో వేశారు.
No miracle has done. ఏ అద్భుతం జరగలేదు, Earthquake రాలే, భూకంపం రాలేదు, సంఖ్యలు పడిపోతలేవు. సంఖ్యలు తెగట్లేదు. పీటర్ కి బాగానే జరిగింది. పేతురుకైతే బాగానే జరిగింది. He is waiting for the earthquake. తాను భూకంపం కొరకు ఎదురు చూస్తున్నాడు. No earthquake has been. ఏ భూకంపం రావట్లేదు. Then he called some of his disciples. అప్పుడు ఆయన అంటే బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులను పిలిచాడు. Go and tell him. మీరు వెళ్ళి ఆయనను అడగండి, To the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని అడగండి, రాబోయేవాడు నీవేనా? అసలు రాబోయే మెస్సయ్యవి నీవేనా? ఈయన ఏమన్నాడు? ఈయనేమన్నాడు? ఈయననే అన్నాడు. ఈయననే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నీవేనా అంటున్నాడు. ఎందుకు చెప్పండి ఎందుకు? ప్రాబ్లం, కష్టాలు. He was in problem. తాను కష్టాల్లో ఉన్నాడు. Go and ask him. వెళ్ళి ఆయనను అడగండి. His disciples went to the Lord. ఆయన శిష్యులు ఆయన యుద్ధకి వెళ్ళారు. And they said, వారు అడిగారు, our master said, మా యజమానుడు అన్నాడు, are you the one who's going to come or we have to see another man? రాబోయే మెస్సయ్యవి నీవేనా లేదా వేరే వారి కొరకు మేము ఎదురు చూడాలని అడిగారు. యేసు ప్రభు జాన్ బాప్టిజం ఇచ్చే యోహానుకి తిట్టిండా లేదా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహానుని ఏమని తిట్టాడు? చెప్పండి, ఏమని తిట్టాడు చెప్పండి. ఏమని తిట్టినా? బుద్ధిహీనుడు. మీరు చెప్పండి, ఏమని తిట్టాడు మీరు చెప్పండి. ఏమని తిట్టిండంటే, ఏమని తిట్టాడంటే, స్త్రీలో పుట్టిన వాళ్ళు ఈయనకంత గొప్పవాడు ఎవరు లేడు. స్త్రీలలో పుట్టిన వారిలో ఇతని కంటే అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కంటే ఘనమైన వాడు ఎవరు లేరన్న. He never told the word. ఏ మాట అనలేదు. Why? ఎందుకు? He could understand. అర్థం చేసుకున్నాడు. He is in problem. తాను సమస్యలు ఉన్నాడు. How many times you murmured? ఎన్నిసార్లు నువ్వు సడిగావు? How many times you stopped coming to the house of God? ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరానికి రాకుండా ఆగిపోయావు? Did God punish you? దేవుడు నిన్ను శిక్షించాడా? He knows you are a human being. ఆయన నువ్వు మనుషుడివని తెలుసు. He did not say anything. ఆయన ఒక్క మాట నిన్నలేదు. What a father he is. ఆయన ఎలాంటి తండ్రి. Who can understand us? మనల్ని అంతకన్నా బాగా అర్థం చేసుకునేవారు ఎవరు? He understands us so much. ఆయన మనల్ని ఎంతగానో అర్థం చేసుకుంటాడు. My child is in problem. అయ్యో నా పిల్లలు సమస్యలు ఉన్నారు. That's the reason they're speaking. అందుకొరకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. The angel says, అప్పుడు దూతలు అంటారు, not punish them. ప్రభువా వారిని శిక్షించు. No, not punish them. లేదు వారిని నేను శిక్షించను. మీకెందుకు గమ్మునుండండి. He knows we are human beings. మనము మనుషులమని ఆయనకు తెలుసు. Don't leave up your faith. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. Hold it on. దాన్ని గట్టిగా పట్టుకో. Mary left it. మరియా దాన్ని విడిచిపెట్టింది. He left it. మరియా విడిచిపెట్టింది. Because of problems. ఎందుకంటే సమస్యలు బట్టి. Because she faced unusual insult among the Jews. ఆమె యూదులలో ఎంతో గొప్ప అవమానమును ఎదుర్కొంది. She could not bear. ఆమె భరించలేకపోయింది. She stayed back. ఆమె ఆగిపోయింది. I don't want to see his face. నేను ఆయన ముఖాన్ని చూడను. I will not come. నేను ఆయన దగ్గరికి రాను. God did not bang her. దేవుడు ఆమెను తిట్టి నిందించలేదు. అస్సలు చెప్పాలి. ఆమెను ఏమనలేదు. What happened to your faith? నీ విశ్వాసానికి ఏం జరిగింది? అంత ఒట్టిదే. అదంతా ఉట్టి అంటలే. అంత డ్రామా చేసినవలే. నువ్వు ఇన్ని రోజులు నటించావు కదా. He did not say anything. అవన్నీ ఏమనలేదు. But Lord said, కానీ ప్రభు అన్నాడు, Mary has chosen the better one. మరియా శ్రేష్టమైనది ఎంచుకుంది. But why it has happened like that? కానీ ఎందుకు ఆ విధంగా జరిగింది? Lord also told one thing. Along that you must remember another word also. ఆ మాటతో పాటు ఇంకో మాటను కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఇంకో మాట అన్నాడు. What did he say? ఏమన్నాడు? The last days. ఆ చివరి దినాల్లో మొదటివారు కడపటివారు మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. Same thing has happened. అదే అక్కడ జరిగింది. Same thing will happen among us. మన మధ్యలో కూడా అదే జరుగుతుంది. Don't lose your faith. మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. Devil may do anything. సాతానుడు ఏదైనా చేయవచ్చు. He may put a big security. వాడు పెద్ద భద్రత చుట్టూ పెట్టవచ్చు. He may put a big rock. వాడు పెద్ద రాయి ముందు పెట్టవచ్చు. All those things are useless. అవన్నీ కూడా నిష్ప్రయోజకం, పనికిమాలినవి. Creator. ఆయన గొప్పవాడు. Creator of heaven and earth. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. Yes, no hindrance can stop the work of God. ఏ ఆటంకము కూడా దేవుని పరిచర్యను ఆపివేయలేదు. Jesus Christ has to be rose again. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవాలి. He has to be rose again. ఆయన తిరిగి లేవాలి. Nothing, no hindrance. ఏ ఆటంకం ఉండదు. Nothing can stop. ఏది ఆయనను ఆపలేదు. Let them do whatever they like. వారు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొనివ్వండి. He has to be rose again. ఆయన తిరిగి లేస్తాడు.
Let us have that faith. మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము. Maybe in the days to come, రానున్న దినాలలో we may go through some problems. మనము కొన్ని సమస్యల గుండా వెళ్ళవచ్చు. I am preaching. నేను బోధిస్తున్నాను. I may face the problem. నేనే సమస్యలు ఎదుర్కోవచ్చు. Let us encourage one another. మనం ఒకరిని ఒకరము దేవుని మాటల్ని బట్టి ప్రోత్సహించుకుందాము. But that's what Paul has told to the believers. పౌలు విశ్వాసులతో అదే అన్నాడు. Comfort one another with these words. ఒకరిని ఒకరు ఈ మాటల చేత ఆదరించుడి. Let us continue in faith. మనము విశ్వాసంలో కొనసాగుదాము. No, don't get afraid of the hindrance in our life. మన జీవితంలో ఉండే ఆటంకాలను బట్టి అభ్యంతర పడవద్దు. You may be facing. మీరు ఎదుర్కొంటుండవచ్చు భవిష్యత్తులో. Right now you are facing. బహుశా ఇప్పుడే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సమస్యల గుండా వెళ్తుండవచ్చు. Never lose the hope. కానీ మీ నిరీక్షణను కోల్పోవద్దు. Never get discouraged. ఏ మాత్రం నిరుత్సాహపడవద్దు. God is the God of all problems. దేవుడు సమస్యలన్నిటిపైన విజయమును అనుగ్రహించువాడు. It was so simple. అది ఎంత సులువు. Lord simply came out, that's all. ప్రభువారు ఎంతో సులువుగా ఆయన లేచి బయటకు వచ్చాడు. Nobody paralyzed. ఎవరు కూడా అక్కడ పడిపోలేదు. Stone did not, somebody came and rolled away. లేదంటే ఎవరో వచ్చి రాయిని తీసివేయలేదు. Everything as it is. అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఉండింది. It was again. కానీ ప్రభువారు తిరిగి లేచాడు. It is so simple for him. ఆయనకు అది ఎంతో సులువైంది. Your problem is very simple to God. నీ సమస్య ప్రభుకి ఎంతో సులువైంది. Very simple to God. ఎంతో సులువైంది. Put your all burden upon him. నీ భారమంతా నీ చింత యావత్తు ఆయన మీద మోపు. He careth for you. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. May God help us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. Prepare us for the days to come. రానున్న దినాల కొరకు మనల్ని సిద్ధపరచును గాక. And keep us faithful till he come. ఆయన వచ్చు పర్యంతరము మనల్ని నమ్మకస్తులుగా కొనసాగింపజేయును గాక. Brother will pray. సోదరుడు ప్రార్థిస్తాడు.